జరుగుతున్న జనగణనలో కులగణన చేయాలని అఖిల భారత యాదవ మహాసంఘం జాతీయ అధ్యక్షులు బుసగాని లక్ష్మయ్య యాదవ్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పెరుమళ్ల పద్మజ యాదవ్, రాష్ట్ర అధికార ప్రతినిధి విటపు లలితారాం డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలోని ఆమని గార్డెన్స్ లో ఆదివారం సాయంత్రం అఖిల భారత యాదవ మహాసంఘం విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్నా బీసీల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. మహిళా రిజర్వేషన్ ప్రకటించారు, కానీ బీసీలు యాదవుల వాటా ఎంతని ప్రశ్నించారు. చట్టసభల్లో బీసీల వాటాను మరింత పెంచాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, బీసీలకు రక్షణ చట్టం తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గంగాదేవి గంగయ్య యాదవ్, స్టేట్ జనరల్ సెక్రటరీ జనరల్ బొడ్డు రమేష్ యాదవ్, కడప జిల్లా రెడ్డయ్య యాదవ్, మహిళా విభాగం నగర అధ్యక్షులు దువ్వూరు అరుణ యాదవ్, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు పియల పవన్ కుమార్ యాదవ్, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి నూనె రిషికేష్, ఇయాల పవన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. భారత యాదవ మహాసంఘానికి జాతీయ అధ్యక్షుడిని ఈరోజు నెల్లూరు జిల్లాలో లలితారాం గారు, అలాగే పద్మజ యాదవ్ గారు నాయకత్వంలో జరిగేటటువంటి అఖిల భారత యాదవ మహాసంఘ కార్యక్రమం నడుస్తూ ఉంది. ముఖ్యంగా యాదవులలో సామాజిక, ఆర్థిక, రాజకీయ చైతన్యాన్ని పెంపొందింపజేసే అంశంలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఇక్కడ నడుస్తూ ఉంది. భవిష్యత్తులో ఈ జిల్లాలో కూడా అఖిల భారత యాదవ మహాసంఘం ఒక బలమైన శక్తిగా ఎదిగి యాదవులనే కాకుండా బీసీలను కూడా కలుపుకొని ముఖ్యంగా ఒక బలమైనటువంటి బీసీ శక్తిగా ఎదగడానికి తోడ్పడుతుంది. అంతేకాకుండా చట్టసభలలో రిజర్వేషన్ కల్పించాలని, మీకెంతో మాకెంత అనేటటువంటి నినాదంతో పనిచేస్తూ ఉంది. అదే కాకుండా ఈరోజు జనగణనలో కులగణన చేయాలని, ఇలాంటి ముఖ్యమైన అంశాల మీద అఖిల భారత యాదవ మహాసంఘం తీవ్రమైనటువంటి పోరాటం చేస్తూ ఉంది. ఈ పోరాటంలో భాగంగానే ఇక్కడికి వచ్చి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు అఖిల భారత యాదవ మహాసంఘం ముఖ్య అతిథిగా ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మన జాతీయ అధ్యక్షులు బుసగాని లక్ష్మయ్య యాదవ్ అన్న గారికి, గంగయ్య యాదవ్ అన్న గారికి నా ధన్యవాదములు తెలియజేస్తున్నాను. ఈరోజు అఖిల భారత యాదవ మహాసంఘంలో మేమందరం కూడా కమిటీ సభ్యులుగా నెల్లూరు జిల్లా నుంచి ముందుకొచ్చి మేము ఈ సంఘాన్ని బలోపేతం చేస్తామని నేను మాటిస్తున్నాను. అంతేకాకుండా మనకి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలైంది. 33% రిజర్వేషను మహిళా రిజర్వేషన్ అంటున్నారే కానీ ఈ మహిళా రిజర్వేషను అసలు మహిళలకి అందకుండానే పోయింది. ముందు ముఖ్యంగా రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు, యాదవులు బీసీల్లో ముఖ్యంగా ఈరోజు అధిక శాతం ఉన్నారంటే యాదవులు. వీరికి మీకు ఎన్ని సీట్లు, మాకు ఎన్ని సీట్లు ఇస్తారు అని మేము అడుగుతున్నాం యాదవ సంఘం తరఫున, బీసీ సంఘం తరఫున. కాబట్టి రేపు రాబో ఎలక్షన్లో మహిళలకు అధిక సీట్లు కేటాయించాలి. అంతేకాకుండా కొన్ని డిమాండ్లను ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాము. ఏంటంటే ముఖ్యంగా కులగణనలో జనగణన తేల్చాలి. అది తేల్చిన తర్వాతనే మీరు స్థానిక సంస్థ ఎన్నికల్లోకి పోవాలి. అంతేకాకుండా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. రక్షణ చట్టం అన్నారు, రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలి. కాబట్టి మేమందరం కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ఒక సమిష్టిగా మేము కోరుకునేది ఏంటంటే మా హక్కుల్ని మేము అడుగుతున్నాం. మా హక్కుల్ని మాకు ఇచ్చినప్పుడే మాకు పూర్తి స్వతంత్రం వచ్చిందని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ కార్యక్రమానికి మన రాష్ట్ర జనరల్ సెక్రటరీ అయినటువంటి బొడ్డు రమేష్ యాదవ్ అన్న గారు, ఇంకా కూడా కొంతమంది సభ్యులు నాకు వాళ్ళ పేర్లు తెలియదు కాబట్టి వాళ్ళందరికీ మరోసారి ధన్యవాదములు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇంత పెద్ద ఎత్తున ప్రతినిధులందరూ రావటం, వాళ్ళల్లో మరీ ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం చాలా శుభసూచకం, ఆనందదాయకం. ఇక ముందు కూడా ఈ యొక్క సమావేశాల్లో, సంఘాల్లో కూడా 50% మించి మహిళల ప్రాధాన్యత ఉండేలాగా
కొనసాగించాలని చెప్పి ఈ కార్యాచరణ ఈ సమావేశంలో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అఖిల భారత యాదవ మహాసంఘం కేవలం యాదవుల యొక్క సంక్షేమ అభివృద్ధి కాకుండా ఈ సమాజంలో అట్టడుగు వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు రావాల్సిన హక్కులు అభివృద్ధి అవకాశాల కోసం కూడా వాళ్ళందరికీ కూడా తోడుగా పెద్దన్న పాత్ర పోషిస్తూ నిలబడుతుందని, రాజకీయ పరంగా కూడా రావాల్సిన అవకాశాలన్నిటి కూడా పెద్ద ఎత్తున మరి అవసరమైతే పోరాటానికి కూడా సిద్ధపడి హక్కులు సాధించుకునే దిశగా ఈ సంఘం పనిచేస్తుందని సందర్భంగా తెలియజేస్తుంది.